భారత్ ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా పెత్తు వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. పూర్తిగా బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా ఓటమికి కారణమైంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. వన్డే క్రికెట్ లో టీమిండియాకు ఆయుపట్టు లాంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన ఈ మొదటి వన్డేలో త్వరగా అవుట్ కావడంతో అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టడంతో వారిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 6 నెలల విరామం తర్వాత టీమిండియాలోకి తిరిగి వచ్చిన రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో తెలుగు వన్డేలో రెచ్చిపోయి ఆడతారనుకుంటే తీవ్ర నిరాశకు గురి చేశారు. రోహిత్ శర్మ 8 పరుగులే చేయగా విరాట్ కోహ్లీ అయితే డకౌట్ అయ్యాడు. ఇప్పటికే 2 ఫార్మాట్లలో రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు మిగిలిన ఈ వన్డే ఫార్మాట్ లో 2027 వరల్డ్ కప్ వరకు ఆడతారనే సందేహాలకి అనుమానాలు తెచ్చేలా ఈ వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఘోరంగా విఫలమయ్యారు. ఇక మిగిలిన ఆస్ట్రేలియాతో 2 వన్డేల్లో వీరి ప్రదర్శనపై భవితవ్యం ఆధారపడి ఉంది. ఒకవేళ 23వ తేదీన అడిలైడ్ వేదికగా జరిగే 2వ వన్డేలో మరోసారి విఫలమైతే మాత్రం 3వ వన్డే కోసం ఈ ఇద్దరు గురించి టీం మేనేజ్మెంట్ ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే 23వ తేదీన 2వ వన్డేలో మాత్రం రోహిత్, కోహ్లీలు ఆడడం పక్కా. కాకపోతే బౌలింగ్ విభాగంలో ఒక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. హర్షత్ రాణా బదులుగా తుది జట్టులోకి ప్రసిద్ధ కృష్ణను ఎంపిక చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎటువంటి మార్పులు ఉండవు. ఒకవేళ 2వ మ్యాచ్ లో విఫలమైతే టీమిండియా 3వ మ్యాచ్ లో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. దీంతో 2వ వన్డేలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.